హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి జియానింగ్ అయి ఉంటుంది. తనేమో ఒక కన్స్ట్రక్షన్ సైట్లోనే తన చిన్న స్టాల్గా పెట్టి ఫ్రైడ్ రైస్ అనేది సేల్ చేస్తూ ఉంటుంది. అదే కన్స్ట్రక్షన్ సైట్కి ఒక ముస్లామేమో తెలియకుండా నడుచుకుంటూ వస్తూ ఉంటే పైన బిల్డింగ్ పై నుంచి ఒక రాయి అనేది కింద పడిపోతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ మా గ్రాండ్ మ్యాన్ అనేది సేవ్ చేయడానికి వెళ్ళి తన కింద పడిపోతుంది. పక్కన పనిచేస్తున్న వాళ్ళంతా కూడా వచ్చి చూస్తూ ఉంటే హీరోయిన్ మా గ్రాండ్ మ్యాన్ లేపి, నీకేం కాలేదు కదా గ్రాండ్ మ్యాన్ అంటే, నాకు బాగానే ఉందమ్మా కానీ నా వల్ల నీకు దెబ్బ తగిలింది కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి పర్లేదు గ్రాండ్ మ్యాన్, నేను చాలా స్ట్రాంగ్ అని చెప్తారు. పక్కన వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి షాక్ అవుతూ ఉంటా. గ్రాండ్ మా ఏమో నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసరికి హీరోయిన్, నాకెవరు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, నేను అసలే చాలా పూర్ అమ్మాయిని అని చెప్తూ ఉంటే, పర్లేదమ్మా నాకు ఒక మనవడు ఉన్నాడు, తను నువ్వు పెళ్లి చేసుకుంటావని చెప్తూ ఉంటే అప్పుడే చాలా కాస్ట్లీ కార్స్ అన్ని కూడా ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరకనే వస్తాయి. అలాగే అందులో ఉన్న వాళ్ళంతా కూడా హీరో వాళ్ళ గ్రాండ్ మ్యాన్ అని చూడడానికి వెతుకోవడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి మన మెయిన్ లీడ్ హీరో వస్తాడు. తన పేరు వచ్చేసి లూ అయి ఉంటుంది. అలా హీరో గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి, గ్రాండ్ మా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని చెప్తూ ఉంటే, అవన్నీ కాదు ఫస్ట్ నన్ను ఒక అమ్మాయి సేవ్ చేసింది, ఆ అమ్మాయిని పరిచయం చేస్తాను పద అని చెప్పి హీరోయిన్ దగ్గరకనే తీసుకొని వెళ్ళి, ఇదిగో ఇతనే నా మనవడు, తన పేరు వచ్చేసి లూ, అలాగే తను చాలా రిచ్ పర్సన్, నువ్వు కనుక తను పెళ్లి చేసుకుంటే నీకు 1 మిలియన్ ఇస్తాను, అలాగే 3 విల్లాస్ ఇస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటే హీరో ఉండి తనకి పిచ్చి పట్టింది అందుకే అలా మాట్లాడుతుంది, నువ్వు పట్టించుకోవద్దని హీరో అనేది చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలాగే అప్పుడే హీరోయిన్ అనేది ఒక ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడడానికి సైడ్కి వెళ్తుంది. అది చూసిన హీరో ఖచ్చితంగా తన మనీ కోసమే మా గ్రాండ్ మ్యాన్ ట్రాప్ చేసిందని అనుకుంటూ ఉంటాడు. కానీ మరోవైపు ఏమో ఇన్ని రోజులు కూడా వాళ్ళ ఆంటీ వాళ్ళు హీరోయిన్ పెంచడంతో, నువ్వు మనీ ఇస్తావా లేదంటే నువ్వు కన్స్ట్రక్షన్ దగ్గర పని చేస్తున్న కాటుకొచ్చి గొడవ చేద్దునని చెప్పేసరికి హీరోయిన్ సరే అని ఒప్పుకుంటుంది. అలా వెంటనే హీరో ఏమో ఖచ్చితంగా తను పెళ్లికి ఒప్పుకోదు అనుకుంటూ ఉంటే అక్కడికి హీరోయిన్ వచ్చి, పర్లేదు గ్రాండ్ మా నేను పెళ్లి చేసుకుంటాను కానీ నాకు మాత్రం బ్రైట్ ప్రైస్ కింద నాకు మాత్రం 80,000 కావాలని చెప్పేసరికి అది విన్న హీరో షాక్ అయిపోతే వాళ్ళ గ్రాండ్ మా ఏమో చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా ఒక ఫేక్ మ్యారేజ్ అనేది చేసుకొని వచ్చేస్తారు. హీరోయిన్ నుండి ఇప్పుడు మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వచ్చింది కదా, మన ఇద్దరం కూడా ఇప్పుడు ఎక్కడ ఉందామని చెప్తూ ఉంటే హీరో అదేమో అవసరం లేదు, నేను కూడా నీతో పాటే పని చేయడానికి వస్తానని అంటాడు. అప్పుడే హీరోయిన్ అడుగుతుంది, నువ్వేం పని చేస్తావని చెప్తూ ఉంటే, ఇప్పుడు నువ్వు కన్స్ట్రక్షన్ దగ్గర ఫుడ్ ఎలా అయితే అమ్ముతావో నేను కూడా అక్కడ ఏదో ఒక చిన్న పని చేసుకుంటానని చెప్పేస్తాడు. అది విన్న హీరోయిన్ నిజమేనేమో అని తను సైలెంట్ అయిపోతూ ఉంటే అప్పుడే హీరో ఉండి, నీకు ఎలాగో ఫుడ్ చాలా బాగా ప్రిపేర్ చేస్తావు కదా అని అడుగుదాం అనుకుంటాడు. కానీ అప్పుడే హీరోయిన్ ఉండి, నాకు పని ఎక్కువ ఉంది నన్ను వెళ్ళాలని వెళ్తూ ఉంటే స్లిప్ అయి కింద పడిపోవడానికి చూసిన హీరోయిన్ గట్టిగా హీరో పట్టుకుంటాడు. అలా తను అనేది ఆ స్టాల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. నువ్వు ఇక్కడే వర్క్ చేస్తావని చెప్పేసరికి, అవును ఇదిగో నా ఫుడ్ తినడానికి ఇక్కడ అందరు కూడా వస్తారు, చాలా బాగుంటుందని చెప్తూ ఉంటే హీరో ఏమో ఏదో టెన్షన్ పడిపోతూ సైలెంట్ గా ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో పంచే ఫస్ట్ ఏం చూస్తున్నావని చెప్పేసరికి, సర్లే చేద్దాం అని అందరికి కూడా మొత్తం చూపిస్తూ ఉంటాడు. అలాగే అక్కడికి వచ్చిన కన్స్ట్రక్షన్ పర్సన్ కి ఏమో హీరోయిన్ ఫుడ్ ఇస్తూ ఉంటే, తను ఎవరమ్మా అని ఆ పర్సన్ అడిగేసరికి, అంకుల్ తన హస్బెండ్, తను కూడా ఇప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తాడని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ అనేది వస్తాడు. ఆ పర్సన్ ఏమో అక్కడున్న హీరోయిన్ చూసి, తను ఒక రిచ్ పర్సన్ కదా, అలాగే కన్స్ట్రక్షన్ కి బాస్ తనే కదా మిస్టర్ లూ అని తన దగ్గరికి వెళ్ళి గట్టిగా అరవబోతూ ఉంటే హీరో సైగా చేసి, బాస్ నేను కూడా ఇక్కడే పని చేస్తున్నాను, మీకు ఎంత ఫుడ్ కావాలో ఒక 20 మెంబర్స్ అని చెప్పేసరికి ఆ కన్స్ట్రక్షన్ మేనేజర్ కూడా అర్థం చేసుకుని అవునని చెప్తాడు. అలా హీరోయిన్ రివర్స్ చేసిన స్టాల్ ఫుడ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయేసరికి హీరోయిన్ అండి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. ఎందుకు ఈ విషయం నాకు చెప్తున్నావని హీరో అడిగితే, నువ్వు రావడం వల్ల ఇలా జరిగిందని చెప్తాడు. తర్వాత బయటకు వచ్చిన వెంటనే నువ్వు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసుకోవచ్చు కదా, ఫుడ్ కూడా చాలా బాగా సేల్ అవుతుంది కదా అని చెప్తూ ఉంటే, రెస్టారెంట్ అంటే అది ఏమైనా చిన్న విషయమా, నా వల్ల అసలే కాదు, నేను అసలు ఎక్కువ చదువుకోలేదు, అలాగే మనీ కూడా లేవు, నాకు సపోర్ట్ చేయడానికి అంటూ ఇక్కడ ఎవరు కూడా లేరు, మా పేరెంట్స్ కూడా ఇదే సైడ్ దగ్గరే పనిచేస్తూ చనిపోయారు, అందుకే వాళ్ళకి అనగా ఇక్కడే పనిచేస్తున్నానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరో తన అసిస్టెంట్కి ఫోన్ చేసి ఒక ఫేమస్ రెస్టారెంట్ అయినా వాళ్ళ రెస్టారెంట్లోనే హీరోయిన్కి జాబ్ వచ్చేటట్టు చేయమని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ పడుకుంటే అప్పుడే తనకి ఫోన్ అనేది వస్తుంది. అది కూడా ఒక ఫేమస్ రెస్టారెంట్ అయిన లూ రెస్టారెంట్లోనే తనకి జాబ్ వచ్చిందని తెలుసుకొని, అది కూడా తనకి ఇంటర్వ్యూ కాల్ రావడంతో చాలా షాక్ అయిపోయి, మీరు చెప్పేది నిజం,
నిజమేనా, లేకపోతే ఏమైనా రాంగ్ నెంబర్కి ఫోన్ చేస్తారు చూసుకోండి అని చెప్తూ ఉండేసరికి అక్కడున్న వాళ్ళు లేదు నీకేం చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ తను అనేది ఇంటర్వ్యూ కోసం వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసారా ఈ రెస్టారెంట్ ఓనర్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారంట, అలాగే తను ఒక కమాండర్ అంటే కూడా మిలిటరీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ మేము ఇంత హాయిగా క్లాస్ గా రెడీ చేస్తే తనే మీరు నార్మల్ గా వచ్చిందని అనుకుంటూ ఉంటుంది. హీరోయిన్ ఏమో భయపడిపోతూ ఉంటే అప్పుడే హీరో అనేది ఆ రెస్టారెంట్ కి చాలా గ్రాండ్ గా తన అసిస్టెంట్ తో కలిసి అక్కడికి అనేది వస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ అసలు హీరోని చూడదు, అలాగే హీరో కూడా చూడడు. అలా ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చదువుకోవడం అలాగే అవార్డ్స్ కూడా రావడం చూసిన హీరోయిన్ ఏమో తన ఇంటర్వ్యూ గురించి స్టార్ట్ చేసేసరికి తను ఒక ఫ్రైడ్ రైస్ సేల్ చేస్తానని అది కూడా ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర అని చెప్పేసరికి మిగతా వాళ్ళు మీ ఇద్దరు కూడా హీరోయిన్ చూసి అలాంటి అమ్మాయి మాతో కాంపిటీషన్కి వస్తుందా, అలా తను ఇలా చేయగలను అనుకుంటుందా, ఈ హోటల్ ఏమైనా చిన్న హోటల్ అనుకుంటున్నారని చెప్తూ ఉంటే హెడ్ షెఫ్ జాబ్ ఏమో తను ఇక్కడికి రెస్టారెంట్కి రావాల్సింది క్వాలిఫికేషన్ కాదు టేస్ట్, కాబట్టి ఇంకా సెకండ్ రౌండ్ ఉంటుందని మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక ఫుడ్ ఐటెం చేయమని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తను నార్మల్గానే ఫ్రైడ్ రైస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మిగతా వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినవన్నీ కూడా తీసుకొని ఫుడ్ అనేది ట్రై చేసేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి నవ్వుతూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో ఉండి సెకండ్ రౌండ్ స్టార్ట్ అయినట్టుంది కదా వెళ్దాం పదని చెప్పి తన అసిస్టెంట్తో మాట్లాడేసరికి అందరు కూడా సరే అంటారు. అలాగే హీరోయిన్ ఫ్రైడ్ రైస్ తో పాటు ఇంకొక ఫ్రై ఐటమ్ కూడా చేసి పెట్టింటుంది. వాళ్ళిద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళే విన్ అవుతామని. హీరోయిన్ కేవలం ఫ్రైడ్ రైస్ మాత్రం, అది కూడా ఒక స్ట్రీట్ లోనే అమ్మే వస్తువు అని చెప్పి తను అసలు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఇక్కడున్న సీఈఓకి ఇలాంటి ఫుడ్ అంటే అసలు నచ్చదు తెలుసు అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ రావడం చూసిన హీరోయిన్ నుండి నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వేనా ప్రెసిడెంట్ అని అడుగుతూ ఉండేసరికి హీరో ఉండి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇదిగా ఇక్కడ ఉన్నాడా ఇతనే అని తన అసిస్టెంట్ ని చూపిస్తాడు. తన అసిస్టెంట్ పేరు వచ్చేసి చూ ఉంటుంది. అది అర్థం చేసుకున్న హెడ్ షెఫ్ జాబ్ ఏమో ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి అలాగే హీరోయిన్ దగ్గర సీక్రెట్ దాచారంటే హీరోయిన్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రెసిడెంట్ చూ ఇదిగోండి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి అలాగే ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసరికి సరే అని అలాగే తన అసిస్టెంట్ అయిన హీరో వైపు తిరుగుతాడు. ఇక్కడ క్వాలిఫికేషన్ కి ఎలాంటి సంబంధం లేదు, టేస్ట్ బాగుంటేనే కదా వాళ్ళకి జాబ్ వచ్చేదని చెప్పేసరికి అసిస్టెంట్ అయిన చూ కూడా అవును ఇక్కడ చెప్పాడు కదా తను చెప్పిందే కరెక్ట్ అని వాళ్ళిద్దరు కూడా టేస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరోకి ఎక్కడ డౌట్ వస్తుందో ఏమో అని హీరో వెంటనే స్టాప్ స్టిక్స్ అనేది తన అసిస్టెంట్ కి ఇస్తాడు. అసిస్టెంట్ ఏమో హీరోయిన్ చేసిన ఫ్రైడ్ రైస్ తిన్న వెంటనే తనకి చాలా బాగా టేస్ట్ నచ్చుతుంది. అలాగే హెడ్ షెఫ్ తో పాటు మిగతా వాళ్ళు ఇంతసేపు కూడా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ఆ టేస్ట్ ని చేసిన వెంటనే హీరోయిన్ ముందు మేము అసలు ఏమాత్రం పనికిరామని చెప్పి వాళ్ళు ఇంతసేపు కూడా కాంపిటీషన్ కి అనేది గివ్ అప్ ఇచ్చేస్తారు. అలా హీరోయిన్ అనేది ఆ కాంపిటీషన్ లో విన్ అయి తను అనేది ఆ ఫేమస్ రెస్టారెంట్ కి తనే అనేది కొత్త చెఫ్ గా జాయిన్ అయిపోతుంది. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా అందరికి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే అలాగే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనుండి చాలా థ్యాంక్స్ నువ్వు హెల్ప్ చేయకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదని చెప్తూ ఉంటే ఏమైంది మన ఇద్దరం కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఇప్పుడు నాకు పని ఉంది మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని చెప్పి తన అసిస్టెంట్ తో పాటు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఏమో బయట హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి ఒక అబ్బాయి వచ్చేసి నువ్వు ఎవరి కోసం ఇక్కడికి వచ్చావు పద నాతో పాటు అని తన్ని బుల్లి చేయాలని చూస్తూ ఉంటే హీరోయిన్ తిట్టినా కానీ విన్నాడు. అప్పుడు అక్కడికి హీరో అనేది వచ్చేసి చేయి గట్టిగా పట్టుకునేసరికి ఎవడ్రా నువ్వు అని అంటూ ఉంటే నేనే తన హస్బెండ్, ఇప్పుడు ఏంటంటే నువ్వు తన దగ్గరికి ఇంకొకసారి వచ్చి చూసినా చంపేస్తానని తను అక్కడి నుంచి పంపించేసి హీరోయిన్ తో పాటు పద ఇంటికి వెళ్దామని కారులో తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి ఏమో సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాక తను చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటే హీరోయిన్ తనకి దగ్గరుండి సీట్ బెల్ట్ పెడతాడు. అలాగే వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో ఇబ్బంది పడిపోతుంది చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అలా కొత్త ఇంటికి వెళ్ళి చూసేసరికి హీరోయిన్ ఇదేనా మన కొత్తిల్లు అయితే అని చెప్పేసరికి హీరో ఉండి అవునంటాడు. అయితే ఏంటి ఆల్రెడీ అన్నీ కూడా చాలా రెడ్గా ప్రిపేర్ చేసి పెట్టారు, అలాగే మన బెడ్రూమ్ ఎందుకు ఇలా రెడ్గా ఉందని చెప్పేసరికి హీరో ఉండదా అదంతా కూడా నా అసిస్టెంట్ గాని వల్లే వచ్చింది, వాడిని అసలు వదిలిపెట్టుకోకూడదని మనసులో తిట్టుకుంటూ ఒరే అసిస్టెంట్ నువ్వు కూడా నాకు దొరికావని ఈ సంగతి చెప్తాను ఫ్లాష్ బ్యాక్ ననే చూపిస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో నా హీరో తన కంపెనీలో ఉన్నప్పుడు తన అసిస్టెంట్గానే చెప్తాడు నా ఐడెంటిటీ అసలు బయటపడకూడదు అందుకని ఒక నార్మల్ ఇల్లు తీసుకో అది కూడా అదే కాదు చాలా సింపుల్గా ఉండాలని చెప్పింటాడు. కానీ ఇక్కడేమో ఆల్రెడీ వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్కి కూడా హీరో అసిస్టెంట్ అనేది అరేంజ్ చేసి అలాగే వాళ్ళిద్దరికి కూడా చాలా స్పెషల్గా డిన్నర్ కూడా అరేంజ్ చేసి ఉంటాడు.
కోపం వస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ అడగడంతో తప్పక నేనే 1 అవర్ టైం తీసుకొని నువ్వు కొత్తగా వస్తున్నావు కదా, అందుకే నీకోసం ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేశానని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా పిచ్చిదానిలాగా అన్నీ కూడా నమ్మేసి చేసి చాలా బాగుందని చెప్తుంది. అలాగే హీరో కూడా సర్వ్ చేయడంతో హీరో కూడా చాలా నచ్చుతుంది. పేరుకి ఇది ఫేక్ మ్యారేజ్ అయినా కానీ వాళ్ళిద్దరు కూడా చాలా మంచిగా నడుచుకుంటూ ఉంటారు. మీరు ఎలాగో ఫుడ్ ప్రిపేర్ చేశారు కాబట్టి నేనే అవన్నీ కూడా క్లీన్ చేస్తానని అంటూ ఉంటే హీరో ఉండి అదేమొద్దు, ఇద్దరం కూడా కలిసి క్లీన్ చేద్దామని చెప్పి అలాగే వాళ్ళిద్దరి మధ్యని కూడా కొంచెం స్వీట్ రొమాన్స్ చేసుకుంటూనే వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూనే ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఏమో కింద పడిన వాటర్ వల్ల స్లిప్ అయి తను కింద పడిపోతూ ఉంటాయి. హీరో గట్టిగా తన్ని పట్టేసుకుంటాడు. అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోయేసరికి హీరోయిన్ వెంటనే తనని సైడ్కి దబ్బి లోపలికి వచ్చేస్తుంది. అలా తర్వాత రూమ్ లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ కేవలం ఒక బెడ్ మాత్రమే ఉంటుంది. ఆ హీరో ఏమో నేను సోఫాలో పడుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. తర్వాత హీరో ఇదిగో ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన బ్రేస్లెట్, వాళ్ళ కోడలికి ఇది ఇవ్వమని మా అమ్మ ఇచ్చింది, ఇది ఎప్పుడు కూడా నీ చేతిలోనే పెట్టుకోమని చెప్తూ ఉంటే హీరోయిన్ ఇది చాలా ఎక్స్పెన్సివ్, నాకు అసలు వద్దన్నా కానీ హీరో పర్లేదు ఇది నీ దగ్గర పెట్టుకోమని చెప్తాడు. అప్పుడు విన్న హీరోయిన్ ఏమో మీరు టెన్షన్ పడొద్దండి, జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తూ ఉంటాయి. హీరో సరే కానీ వెళ్ళి ఫ్రెష్ అప్ అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ స్నానం చేయడానికి వెళ్తుంది. కానీ మరోవైపు మా హీరోకి వేడికి తట్టుకోలేక తన డ్రెస్ అనేది రిమూవ్ చేయబోతూ ఉంటే తనను తాను నార్మల్గా ఏమీ కూడా తెలియనట్టు తన బుక్ ననే చదువుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఏమో ఫ్రెష్ అయ్యొచ్చి హీరో దగ్గరికి వెళ్ళి నేను కూడా ఫ్రెష్ అయ్యాను, మీరు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళండి అని చెప్పేసరికి హీరో కూడా వెళ్తాడు. అప్పుడే చూస్తుంది హీరో వైపు, ఎందుకంటే అక్కడ ఉన్న గాజు మొత్తం కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండడంతో అది చూసి తను చాలా షైగా ఫీల్ అయ్యి, అంటే ఇంతసేపు కూడా తను నన్ను చూసేసాడని ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. అలా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయేసరికి హీరో ఉండి నువ్వు బెడ్ పైన పడుకో, నేను సోఫాలో పడుకుంటానని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో సరే అయితే మీ ఇష్టం అని చెప్తూ ఉండేసరికి అయితే సరే ఫస్ట్ నీ తలను తూడ్చు, నీవు అది మొత్తం కూడా చాలా తేమగా ఉంది, నేను డ్రై చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అదొక్కసారిగా వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు కిస్ చేసేసుకుంటారు. అది కూడా లిప్స్ పైన కిస్ చేసుకునేసరికి హీరోయిన్ చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటాయి. హీరో తనకి ఇంకా క్లోజ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి హీరోయిన్ మీరు ఏం చేస్తున్నారో కొంచెం చూడండి, ఇలాంటి పనులైనా చేసేదని చెప్పేసరికి హీరో ఏమో వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ చాలా క్లోజ్ గా హీరో దగ్గరికి వెళ్ళి పడుకుంటే చాలా అందంగా ఉన్నాడు. కానీ సోఫాను అసలు తనకు కంఫర్టబుల్ గా లేనట్టుందని తనకు తాను అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరో లేచేస్తాడు. ఎందుకు నేను లేచిన నెంబర్ని మీ ఫేస్ చూపించాలని ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నావని హీరో అడిగేసరికి హీరో నుండి అదేం లేదు, నువ్వు పడుకున్నావు కదా నీకు కంఫర్టబుల్ గా లేదని ఇక్కడికి వచ్చాను అంతే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొద్దిసేపుకి వచ్చేసరికి హీరో లేచి ఫ్రెష్ అయ్యి తన బెడ్షీట్స్ అన్ని కూడా క్లీన్ చేసి పెట్టింటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో వెళ్ళి బెడ్ పైన పెడుతూ ఉంటే హీరో ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పి ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చేసి ఎవిడెన్స్ కూడా కనిపించకుండా దాస్తున్నావా ఏంటని చెప్తూ ఉంటే అలాంటివి ఏది కూడా కాదు గ్రాండ్ మా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకో మన ఇద్దరం సపరేట్ పడుకుంటున్నామంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, అందుకే ఎలాంటి మార్క్స్ కూడా కనిపించకుండా ఇలా చేశానని చెప్తూ ఉంటే హీరో చాలా గ్రేట్ అని అంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా ఫుడ్ తినడానికి వెళ్ళేసరికి హీరో ఉండి ఫుడ్ చాలా బాగుందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఈ రోజు నా ఫస్ట్ డే కాబట్టి త్వరగా టైంకి వెళ్ళాలి, నువ్వు త్వరగా వెళ్ళని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి నువ్వు టెన్షన్ పడద్దు కరెక్ట్ టైంకి తీసుకుని వెళ్తానని చెప్తే చూడడానికి బాగుంది కదా అని చెప్తూ ఉండేసరికి నీకు అన్నిటికంటే బ్రేస్లెట్ చాలా బాగా ఒప్పిందని చెప్తాడు హీరో. అది వినే హీరోయిన్ నాకు కూడా తెలుసని అలాగే చాలా స్పీడ్గా వెళ్ళు నాకు ఫస్ట్ టైం అవుతుందని చెప్పేసరికి హీరో కూడా సరే అని తను అనేది డ్రాప్ చేస్తాడు రెస్టారెంట్ దగ్గర. అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ లీ అలాగే వ్యాంగ్ అనే చెఫ్స్ కూడా ఆల్రెడీ ఆ హోటల్లో పనిచేస్తూ ఉంటారు. అక్కడికి హెడ్ చెఫ్ వచ్చేసి హీరోయిన్ని చాలా గ్రేట్గా ఇన్వైట్ చేస్తారు. అలాగే తనందరూ కూడా మంచిగా చూసుకోమని చెప్తూ ఉండేసరికి వాళ్ళిద్దరు చెఫ్స్ కూడా ఈ హీరోయిన్ పైన కొంచెం జెల్సీగా కనిపిస్తుంది. అలాగే తను ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో ఫుడ్ సేల్ చేసిందని తెలుసుకొని హీరోయిన్ పైన ఇంకా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అది చూసిన హెడ్ చెఫ్ ఉండి తను చాలా బాగా వంట చేస్తుంది, మీకంటే ఎక్కువ తనకి చాలా స్కిల్స్ ఉన్నాయి కాబట్టి తను ఈ రెస్టారెంట్ కి ఇన్వైట్ చేసామని చెప్పి వాళ్ళతో పాటు కలిసి పని చేయమని చెప్తూ ఉంటే ఆ హెడ్ చెఫ్స్ కి ఏమో హీరోయిన్ పైన జెల్సీ కలిపి తనకు అనేది ఒక ఫుడ్ ఐటమ్స్ అనేది తయారు చేయమని అలాగే నువ్వే చేయి, ఎందుకంటే హెడ్ చెఫ్ చెప్పాడు కదా నువ్వు చాలా బాగా కుక్ చేస్తావని, అందుకే నువ్వే చేయని చెప్పి అలాగే మాకు పని ఉందని వాళ్ళు అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. తనతో పాటు క్విన్ అనే పర్సన్ ఈ హీరోయిన్ కి సపోర్ట్ గా పెడతారు, తనకి వెజిటేబుల్స్ కట్ చేయడం అవన్నీ. అది చూసిన హీరోయిన్ తప్పక సరే అని మన ఇద్దరం కూడా కలిసి పని చేద్దాం, ఏం కాదు ఇదంతా ఒక పెద్ద ప్రాబ్లమే కాదని చెప్పి హీరోయిన్ ఏమో తనని తాను మోటివేషన్ చేసుకొని
ఫుడ్ ఐటమ్స్కి అనేది రెడీగా ఉండమని చెప్పి తను ఏ ఐటమ్స్ చేయాలి అవన్నీ కూడా క్విన్కి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే క్విన్ అనేది అలానే చేస్తూ ఉంటాడు. అలా ఫుడ్ టేస్ట్ అంతా కూడా అయిపోయేసరికి అక్కడికి వేగంగా అలాగే లీవ్ వచ్చేసి అయిపోయిందా, కానీ కొంచెం కేర్లెస్గా ఉండొద్దు, ఇది కనుక పోయిందనుకో నీ జాబ్ మొత్తం కూడా పోతుందని చెప్తూ ఉంటే హీరోయిన్ నన్ను నేను మేనేజ్ చేసుకోగలని చెప్తారు. అలా ఫుడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయేసరికి క్విన్ నుండి వాళ్ళిద్దరికి జల్సీగా మాట్లాడుతున్నారు, నువ్వు పట్టించుకోవద్దని చెప్పి తను అనేది మోటివేషన్ చేస్తాడు. అలా ఫుడ్ టేస్ట్ చేయడానికి హెడ్ చెఫ్ వచ్చేసరికి చాలా బాగుంది టేస్ట్ అని హెడ్ చెఫ్ చెప్తూ ఉంటే వాళ్ళు ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు. అలా హెడ్ చెఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ చెఫ్ వ్యాంగా అలాగే ఇంకొక చెఫ్లు ఇద్దరు కూడా కలిసి నువ్వు ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసావు చూడు, అసలు ఏమాత్రం టేస్ట్ లేదంట, చాలా సాల్ట్గా ఉందంట, అలాగే చాలా కారంగా ఉందంట, వాళ్ళు చాలా విఐపి కస్టమర్స్, వెళ్ళి వాళ్ళకి స్వారీ చెప్పు అని అంటూ ఉంటే అక్కడికి ఒక ప్రైవేట్ రూమ్ లేక అనేది హీరోని తీసుకుని వెళ్తారు. అక్కడ ఆల్రెడీ చాలా మంది విఐపి క్లయింట్స్ తోటి ఒక మీటింగ్ ఉండడంతో అక్కడికి తినడానికి ఫేమస్ అయిన చిన్న అనే పర్సన్ వచ్చి ఉంటాడు. ఆ పర్సన్ ఏమి ఇది చాలా సాల్ట్గా ఉంది, ఒకసారి తిని టేస్ట్ చేయండి అని చెప్తూ ఉంటే హీరోయిన్కి డౌట్ వస్తుంది, కానీ వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అలా హీరోయిన్ ఇప్పుడు ఈ రెస్టారెంట్ లో నుంచి బయటకు పంపించచ్చు అని వాళ్ళు ప్లాన్ అనేది వేసుకుని ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఏమో నన్ను క్షమించండి అని చెప్పి టేస్ట్ చేసేసరికి నిజంగా అది చాలా సాల్ట్ గా ఉండేసరికి హీరోయిన్ నుండి లేదే, నేను కుక్ చేసినప్పుడు చాలా క్లియర్ గా చూసాను, అందులో ఏమి కూడా లేదని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. ఈ తప్ప అంతా తను చేయలేదు, ఎవరు చేస్తారని ఇప్పుడే కనుక్కుంటానని చెప్పేసరికి అది విన్న వ్యాంగు అలాగే లీ ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాయి. హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన విఐపి క్లయింట్స్ అంతా కూడా హీరోయిన్ చూసి లేచి నిలబడిపోతూ ఉంటే హీరో దాని దగ్గరకు చేంజ్ జరిగిందని చెప్తే నేను ఆల్రెడీ ఫుడ్ టేస్ట్ చేశాను, చాలా బాగుంది, కానీ ఇప్పుడేమి ఇక్కడ చాలా సాల్ట్ గా ఉందని చెప్తూ ఉంటాయి. హీరో అక్కడ అందరి వైపు కూడా అబ్జర్వ్ చేసేసి మీరు ఇందులో ఏ తప్పు కూడా చేయలేదు కదా అని చెప్తూ ఉండేసరికి చెఫ్ వ్యాంగ్ ఏమో తనే తప్పుగా చేసింది అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉంటా. అవునా సరే అయితే ఇది విఐపి రూమ్ కాబట్టి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉంటుందని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే అందులో నా వెయిటర్ అమ్మాయి ఏమో ఫుడ్ అనేది అందులో సాల్ట్ అలాగే కారం కలిపి ఉంటుంది. అది చూసిన హీరో నువ్వు ఎందుకు ఇలా చేసావని చెప్తూ ఉంటే తను సైలెంట్గా ఉండేసరికి హీరోని వీళ్ళ చెప్పకపోతే నేను జైలుకి పంపించేస్తానని అంటూ ఉంటే తను భయపడిపోయి ఇదంతా కూడా వ్యాంగ్ అలాగే లీనే చేయమన్నారు, తన పైన కోపంతో ఇలా చేశారని చెప్తూ ఉంటే వాళ్ళిద్దరు జాబ్స్ కూడా హీరో తీసేస్తాడు. అలా బయటకు వచ్చిన వెంటనే హీరో నుండి ఇదంతా నా వల్లే కదా, ఆయన నువ్వేంటి ఇక్కడ అని చెప్తూ ఉండేసరికి హీరో నుండి నీకు చెప్పాను కదా మా బాస్ తోటి అసిస్టెంట్ గా ఇక్కడికి వచ్చాను, అలాగే పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చానని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ చాలా థ్యాంక్స్, నువ్వు కనుక రాకపోతే నా ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోయేది, నేను జాబే రిజైన్ అయ్యానని చెప్తూ ఉంటే హీరో ఉండి నాకు తెలుసు కదా నీ స్ట్రెంత్ గురించి, హార్డ్ వర్క్ చేయమని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే బాస్ మీరు చెప్పినట్టే చేస్తానని కొంచెం ఫన్నీగా నవ్వుతూ ఉండేసరికి హీరో కూడా సరే సరే మిసెస్లు నా తరపున మీకు ఒక చిన్న ట్రీట్ పదండి వెళ్దామని, అది కూడా మీ ఫస్ట్ ఆర్డర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు అని చెప్పి తను అనేది ఒక స్ట్రీట్ స్టాల్ కన్నా తీసుకుని వెళ్తాడు. ఇక్కడికి తీసుకొచ్చిన వెంటనే హీరోయిన్కి వాళ్ళ పేరెంట్స్తో తిరిగిన మూమెంట్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. అది చూసి హీరోయిన్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తూ ఉంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా గ్రాండ్ మా ఇక్కడికి తీసుకొని వచ్చింది, అందుకే నేను కూడా ఇక్కడికే వచ్చానని చెప్పి ఇక్కడ చాలా హ్యాపీగా ఉండొచ్చు, మనకు నచ్చినట్టు మనం తిరగొచ్చు అని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ కూడా సరే అని ఆ ఫుడ్ స్టాల్ దగ్గరికి అనేది వెళ్తారు. అలా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరికి కూడా చిన్నప్పుడు తిన్న స్వీట్ కనిపించిన వెంటనే వాళ్ళిద్దరు కూడా ఆ స్వీట్ అనేది ఆర్డర్ చేసి వెళ్ళేసరికి ఆ స్వీట్ ఓనర్ ఏమో మీరు వెళ్ళి కూర్చోండి నేను తీసుకొని వస్తానని చెప్తారు. వాళ్ళిద్దరు కూడా వెళ్ళి కూర్చొని వాళ్ళిద్దరు నవ్వుకుంటూ నిజంగా ఈ టేస్ట్ ఎప్పుడు కూడా ఒకే షాప్ లాగే ఉంది, మేము చిన్నప్పుడు ఇక్కడికే వచ్చేదని చెప్తూ ఉంటే హీరో కూడా అలానే చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికి కూడా స్వీట్ వచ్చేసరికి హీరోని తింటూ ఉంటాడు, టేస్ట్ చాలా బాగుంది ఒకసారి నువ్వు కూడా ట్రై చేయని చెప్పి తను తిన్నది హీరోకి అనేది డైరెక్ట్గా తినిపించిన వెంటనే హీరో కూడా కొంచెం షాక్ అయినా కానీ తినేస్తాడు. తిన్న తర్వాత హీరోయిన్కి అనేది అర్థమవుతుంది నేను ఇది ఆల్రెడీ తిన్న స్పూనే కాబట్టి నీకు తినిపించాను తప్పుగా అనుకోవద్దండి అని చెప్తూ ఉంటే హీరో ఉండి స్పూన్లో తినడం ఏముంది ఆల్రెడీ మన ఇద్దరం డైరెక్ట్గానే కిస్ చేసుకున్నాం కదా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కొంచెం షైగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరో ఇంకొక షాప్ కొని తీసుకొని వెళ్తాడు. అక్కడ గిఫ్ట్స్ చాలా బాగుండేసరికి ఒక చిన్న డాగ్ కనిపిస్తూ ఉంటే అది తీసుకుంటుంది, కానీ అది పేమెంట్ ఎక్కువని అక్కడ పెట్టబోతూ ఉంటే హీరో ఉండి నేను నీకోసం తీసుకుంటా గిఫ్ట్ లాగా అని చెప్పి అది కూడా మన మ్యారేడ్ గిఫ్ట్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా తన కోసం ఒక లాకెట్ అనేది తీసుకుంటుంది, అది కూడా కార్ కీస్ కి. అది చూసిన హీరో కూడా సరే అని చెప్పి తను కొనిచ్చింది కదా అని తను ఎందుకు బాధ పెట్టడం అని సరే అని తను అనేది అది తీసుకుంటాడు. అలా ఒక పార్క్ కి వెళ్ళి వాళ్ళిద్దరు కూడా పార్క్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. హీరో నుండి మీ పేరెంట్స్ గురించి చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటాయి. హీరో అప్పుడే చాలా డల్ గా ఫీల్ అవుతాడు. నేను చిన్నగా ఉన్నప్పుడే మా పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు, అప్పుడే మా గ్రాండ్ మనీ నన్ను చూసుకొని చాలా పెద్ద చేసి పెంచింది, అలాగే తనకి ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా పర్లేదు ఇప్పుడు నేనున్నాను కదా నేను సపోర్ట్
వచ్చేస్తా పద ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్తే ఆల్రెడీ అక్కడ హీరో వాళ్ళ గ్రాండ్ మా అనేది వచ్చేసి ఉంటుంది. గ్రాండ్ మా మీరేంటని చెప్తూ ఉంటే నేను మిమ్మల్ని మిస్ అయ్యాను అందుకే వచ్చానని అంటూ ఉండేసరికి హీరో కూడా కావాలని చాలా క్లోజ్గా వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళారని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి లేదు గ్రాండ్ మా మేమిద్దరం కూడా ఒక డేట్కి వెళ్ళాం అందుకే ఇప్పుడు లేట్ అయిందని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే పద లోపలికి వెళ్ళామని చెప్తే వాళ్ళ గ్రాండ్ మా ఏమో లేదు నేను మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసాను కలిసి తిందాం పదండి అని డైనింగ్ టేబుల్ దగ్గరకనే తీసుకుని వెళ్తారు. అలా వాళ్ళంతా కూడా తిన్న తర్వాత హీరోయిన్ అలాగే హీరో ఒకే రూమ్ అనేది వెళ్ళిపోతారు. ఇప్పుడు గ్రాండ్ మాకి తెలిస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలాగో మన ఇద్దరం కూడా ఒకే బెడ్ పైన పడుకుందామా అని హీరోయిన్ అనేది హీరోని అడుగుతూ ఉంటే అప్పుడు హీరోయిన్ అంటే నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసరికి హీరోయిన్ నువ్వు ఎక్కువగా ఆలోచించుకుంటున్నావు కేవలం నేను ఎందుకు కూడా కాదు నీకు సోఫా సెట్ అవ్వదని చెప్పానని అనేసరికి హీరోని పర్లేదులే వెళ్ళి ఫ్రెష్ అయ్యారాపో అని చెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చినాక హీరోయిన్ ఏమో అలానే చూస్తూ ఉంటే చూసేది అయిపోయిందని చెప్తే నేను నీకు హెయిర్ డ్రైయర్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా నేనేమిని చూడలేదు కేవలం హెయిర్ డ్రైయర్నే చూస్తున్నానని చెప్తూ ఉంటే సరేరా నీ తలంతా కూడా చాలా తడిగా ఉంది మళ్ళీ జలుబులేస్తుందని చెప్పి హీరోయిన్ తనకు దగ్గరుండి మళ్ళీ హెయిర్ డ్రైయర్ అని చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో అలానే చూస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండి నువ్వు అలానే చూసావనుక నేనేం చేస్తానో తెలుసు కదని చెప్తూ ఉంటే తను సైలెంట్ అయిపోతుంది. కానీ తన మనసులోనేమో ఇతనేమో కేవలం ఫేక్ మ్యారేజ్ అని చెప్పాడు కానీ ఇప్పుడేమో నా పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా కిస్ చేస్తున్నాడని తిట్టుకుంటూ ఉంటే హీరో ఉండి సర్లే నువ్వు అనుకునేది ఎక్కువైపోయింది కానీ వెళ్ళని చెప్తూ ఉంటాడు. అలాగే హీరో ఉండి నాకు రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది నేను చాలా లేట్గా వెళ్ళొచ్చు కాబట్టి నువ్వు త్వరగానే పడుకోమని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా మొత్తం అలానే చూస్తూ అలాగే ఈరోజు చెఫ్స్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు కదా ఇదంతా కూడా నా వల్ల వాళ్ళు ఏమైనా బాధపడుతుంటారని చెప్తూ ఉంటే హీరో ఉండి అదేం కాదు వాళ్ళు ఇప్పుడే కాదు చాలా మందికి అలానే ట్రబుల్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇది కరెక్ట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు జైలుకి పంపిస్తారని చెప్తాడు. అలా హీరోయిన్ వెళ్ళి పడుకుంటుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ తనకి మెలకు వచ్చి చూసేసరికి తనకి మొత్తం కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇంత టేస్టీగా ఎవరు ఫుడ్ ప్రిపేర్ చేశారని ఆ స్మెల్ తోటే బయటకు వెళ్ళి చూస్తే హీరో ఏమో తన కోసం ఆల్రెడీ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టింటాడు. అది చూసిన హీరోయిన్ ఎందుకు ఇంత త్వరగా అని చెప్తూ ఉంటే లేదు నాకు ఒక మీటింగ్ ఉందని చెప్పాను కదా అందుకే ఇలా చేశాను తిను టేస్ట్ చేయని చెప్తూ ఉంటే హీరోయిన్ అనేది టేస్ట్ చేస్తుంది. అలా టేస్ట్ చేసిన వెంటనే చాలా బాగుంది పర్లేదే నువ్వు కూడా ఒక ప్రొఫెషనల్ చెఫ్గా మారొచ్చు అని చెప్తూ ఉంటే హీరో ఉండి చాలా థ్యాంక్స్ నీ కాంప్లిమెంట్ అని చెప్తారు. అలా వాళ్ళిద్దరు తిన్న తర్వాత హీరోయిన్ అనేది తన రెస్టారెంట్కి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు మళ్ళీ హెడ్ షెఫ్ అయిన జాబ్ వచ్చేసి ఇప్పుడు మొత్తం కూడా హీరోయినే చూసుకుంటుంది. ఈ కిచెన్ మొత్తం కూడా తనే హ్యాండిల్ చేస్తుంది వచ్చిన ప్రతి ఒక్క ఆర్డర్ కూడా తనే చేస్తుందని చెప్పి మీరు కేవలం తనకి సపోర్ట్ ఉంటే చాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరైన ఒప్పుకుంటుంది. అలా వాళ్ళ వంట ప్రకారం వాళ్ళు అనేది వంట చేయడానికి అనేది రెడీ అవుతూ ఉంటారు. హీరోయిన్ ఏమో ప్రతి ఒక్కటి కూడా ఎలా చేయాలి అలాగే విలేజ్ స్టైల్ కుకింగ్ అనేది మొత్తం కూడా అందరికీ విలేజ్ వంటలు ఎలా ఉంటాయో టేస్ట్ నేర్పించాలని హీరోయిన్ ఏమో కొత్తగా ఒక ఐటమ్ అనేది లాంచ్ చేసేస్తుంది. అది చూసిన హెడ్ షెఫ్ జాబ్ కూడా చాలా బాగుంటుందమ్మని చెప్పేసరికి అవే ఒక విఐపి కస్టమర్కి పెట్టేసరికి ఆ కస్టమర్స్ ఏమో హీరోయిన్ చేసిన వంటను చూసి నిజంగా చాలా బాగుందమ్మా నాకు నా చిన్నప్పుడు విలేజ్ వంటలే గుర్తొచ్చేసి మా అమ్మ చేసినట్టే వచ్చింది నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ ఇలా రాలేదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో వాళ్ళకి ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అయినా సరే నీ ఎంత స్కిల్స్ నాకు లేవని చెప్పి చాలా బాగుంది ఇంకెప్పుడైనా సరే ఇక్కడికే వచ్చి తింటామని చెప్తూ ఉంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా హీరోయిన్కి చాలా మంచి రివ్యూస్ అనేవి ఇస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా వెళ్ళి కిచెన్లోకి వెళ్తే కింగ్ అప్పుడే అక్కడికి హెడ్ షెఫ్ వచ్చేసరికి హెడ్ షెఫ్ ఉండి హీరోయిన్ చూసి నువ్వు తిన్నావా అమ్మనంటే లేదు హెడ్ షెఫ్ ఇప్పుడే తింటానని చెప్తూ ఉంటే కానీ అంతకంటే ముందు నా హస్బెండ్ కోసం నేను ఫుడ్ కొంచెం తీసుకొని తన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేసరికి పర్లేదు తీసుకొని వెళ్ళిపోమని చెప్తాడు. ఎందుకంటే హెడ్ షెఫ్ అయిన జాబ్కి తెలుసు కదా హీరోయిన్ హస్బెండ్ ఒక రిచెస్ట్ పర్సన్ అయిన మిస్టర్ లు అని కావడంతో సైలెంట్గా ఒప్పేసుకుంటాడు. అలా హీరోయిన్ ఏమో తన కోసం అనేది తను ఎంతో ఇష్టంగా చేసిన ఫుడ్ అనేది లూ కంపెనీ దగ్గరికి తీసుకుని వెళ్ళేసరికి ఆ కంపెనీ చూసి తను చాలా షాక్ అయిపోయి వెంటనే హీరోకి ఫోన్ చేస్తుంది. నేను ఇక్కడ మీ కంపెనీ దగ్గర వెయిట్ చేస్తున్నాను నువ్వు బిజీగా ఉన్నావని చెప్తూ ఉంటే లేదు చెప్పు ఎందుకు వచ్చావు అనేసరికి నేను నీకోసం ఫుడ్ తీసుకుని వచ్చానని చెప్తాడు. అది విన్న అసిస్టెంట్ ఉండి బాస్ మేడం ఇక్కడ మీకోసం ఫుడ్ తీసుకుని వచ్చిందంట కానీ మీరేమో ఒక నార్మల్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు మేడం కనుక ఇవన్నీ తెలిసిందనుకో ఇంకా మీ పరిస్థితి గోవిందని చెప్తూ ఉంటే హీరో ఉండి అందుకే కదా ఫస్ట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసే నేను ఈ కంపెనీ సీఈఓ అన్నట్టు ఎవరికి కూడా తెలియకుండా అన్నీ కూడా తనకు కనిపించకుండా క్లీన్ చేయమని చెప్పేసరికి
అసిస్టెంట్ కూడా సరే అని అంటాడు. అలా హీరోయిన్ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ వెయిట్ చేస్తున్న రిసెప్షనిస్ట్ ఏమో అలాగే కొంతమంది ఎంప్లాయీస్ అంతా కూడా హీరోయిన్ చూసి తనేమి ఇంత నార్మల్ గా ఉంది, అలాగే ఇలాంటి అమ్మాయి ఎవరైనా కానీ కంపెనీకి వస్తారా ఏంటని అలాగే హీరోయిన్ చూసి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ చూస్తున్నా కానీ తను అసలు పట్టించుకోదు. అలా కరెక్ట్ టైంకి హీరోయిన్ లిఫ్ట్ లో నుంచి వచ్చిన వెంటనే మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి చాలా షాక్ అయిపోయి బాస్ అని అంటూ ఉంటే ఒక్క సైగతోటి వాళ్ళందరినీ కూడా సైలెంట్ చేసేస్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో ఇదిగో నీకోసం ఈ ఫుడ్ తీసుకోమని చెప్తూ ఉంటే హీరో నవ్వుతూ ఉండేసరికి ఎంప్లాయీస్ అంతా కూడా చూసారా మన బాస్ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి అలాగే ఒక అమ్మాయి హ్యాండ్ పట్టుకుని స్మైల్ చేయడం నిజంగానే తన గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుందని అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏమో నీకు వర్క్ ఉన్నట్టుంది కదా, అలాగే సీఈఓ కూడా ఉంటాడు, నేను నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని అన్నా కానీ హీరో బలవంతంగా లోపలికనే తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరోవైపు మా అసిస్టెంట్ ఇంకా అసలు ఏమాత్రం క్లీన్ చేయకుండా అలానే పెట్టింటాడు. అలా కొన్ని తీసుకుని వెళ్ళి అక్కడున్న చెట్టు కింద దాక్కునేసరికి అక్కడున్న రూమ్ మొత్తాన్ని కూడా చూసి నిజంగా ఇది మీ సీఈఓ బాస్ది కదా రూము, నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావని చెప్తూ ఉంటే అప్పుడే డోర్ పైన ఉన్న హీరో పేరు చూసి తను ఎక్కడ గుర్తుపట్టి మళ్ళీ డౌట్ వస్తాయేమో అని భయపడిపోయి ఈ రోజు ఈ క్యాబిన్లోకి సీఈఓ రాలేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, పర్లేదులే నెక్స్ట్ డే వచ్చేసరికి నేను రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసి పెడతానని చెప్పేసరికి హీరోయిన్ పర్లేదే చాలా బాగుంది రూమ్ అని చెప్పి మీ సీఈఓకి టేస్ట్ బాగానే ఉందని చెప్తూ ఉండేసరికి అవును తను చాలా మంచివాడు కదా అందుకే టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్తాడు. అయితే సర్లే నేను నీకోసం చేసిన ఫుడ్ ఎలా ఉందో చెప్పు, నీకు బాగా నచ్చుతుందని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒక చిన్న ముక్క తీసుకొని తింటాడు. అలా తిన్న వెంటనే నిజంగానే చాలా బాగుంది, ఇలాంటి ఫుడ్ నేను ఏ రెస్టారెంట్లో కూడా టేస్ట్ చేయలేదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా హీరో కూడా నువ్వు కూడా తినేసేమని చెప్తూ ఉంటే హీరోయిన్ కొంచెం తిని ఎలాగో ఇక్కడికి వచ్చాను కదా ఈ రూమ్ మొత్తం కూడా చాలా బాగుంది నేను మొత్తం చూడొచ్చు అని చెప్తూ ఉంటే హీరో కూడా సరే పర్లేదు వెళ్ళి చూడుపాటు పంపించేస్తాడు. అలా హీరోయిన్ ఏమో మొత్తం కూడా చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే హీరోకి అనేది గుర్తొస్తుంది. తన క్యాబిన్ పైన తన ఫోటో ఉన్నది గుర్తొచ్చిన వెంటనే టెన్షన్గా భయపడిపోయి చాలా స్పీడ్గా హీరోయిన్ దగ్గరకు వచ్చి తను గట్టిగా హక్ చేసుకుంటాడు. అప్పుడే అక్కడ తన ఫోటో కనిపించడంతో తన దగ్గరకు వెళ్ళేసరికి హీరో నుండి ఎందుకు ఇంత టైట్ గా హక్ చేసుకున్నావు సడన్ గా అని చెప్పితే ఏం లేదు ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కదా జలుబులేస్తుందేమని ఇలా చేశాను, పద మనం సైడ్కి వెళ్దామని అంటూ ఉంటే అప్పుడే తనకు అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ రావడంతో ఎవరైనా ఫోన్ చూసేసరికి హెచ్ఎఫ్ జాబ్ ఫోన్ చేయడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇప్పుడు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది, అది కూడా 20 members కి ఫుడ్ ప్రిపేర్ చేయాలి, నువ్వు చాలా త్వరగా రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తను ఫోన్ కట్ చేసి హీరో వైపు తిరిగి నాకు ఒక మంచి ఫుడ్ ఆర్డర్ వచ్చిందంట అందుకే నేను ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు మొత్తం కూడా తినేసి తర్వాత ఇంటి దగ్గర కలుద్దామని చెప్పేసరికి హీరో కూడా సరే అనుకుంటాడు. ఎందుకంటే తన ఐడెంటిటీ ఎక్కడ భయపడుతుందేమో అని భయపడిపోయి వెంటనే తను అనేది పంపించేస్తాడు. తర్వాత అసిస్టెంట్ ని పిలిచేసరికి అసిస్టెంట్ ఏమో భయపడిపోతూ బాస్ నన్ను క్షమించండి, ఇదంతా నేను కావాలని చేయలేదు, మీరే చాలా స్పీడ్ గా పిలుచుకొని వచ్చారు, అంత త్వరగా ఇక్కడ ఉన్న అన్ని కూడా ఎవిడెన్స్ ఎలా దాచిపెట్టాలి చెప్పండి, డాక్యుమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే నేను వెళ్ళి అవన్నీ త్వరగా తీసుకొని అక్కడ వెళ్ళి చెట్టు కింద దాచుకున్నాను, కానీ మీరు ఐడెంటిటీ ఇన్ని రోజులు కూడా దాచిపెట్టడం పెద్ద తప్పు అవుతుంది బాస్ అని చెప్పేసరికి ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ నాకు కొంచెం టైం కావాలి, అప్పుడే నేను ఖచ్చితంగా తనకి నా విషయాలన్నీ కూడా చెప్పగలను అంటూ ఉంటే అసిస్టెంట్ కూడా సరే బాస్ అని చెప్తాడు. అలా హీరోయిన్ ఏమో రెస్టారెంట్కి వెళ్ళేసరికి అక్కడ క్వింగ్ అలాగే మిగతా వాళ్ళంతా కూడా మనకు ఒక మంచి ఆర్డర్ వచ్చింది అది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని చెప్తూ ఉంటే అది కూడా చాలా మంది విఐపి కస్టమర్స్ 6 లోపు కంప్లీట్ అవ్వాలని హెచ్ఎఫ్ చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని మనకి టైం లేదు త్వరగా ప్రిపేర్ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా కలిసి ఒక్కొక్కరు ఒక పనిగా మొత్తం వంటలన్నీ కూడా ఇన్ టైంలో పూర్తిగా కంప్లీట్ చేసి అక్కడ అనేది పెట్టేస్తారు. అది చూసిన హెచ్ఎఫ్ ఏమో నిజంగా చాలా గ్రేట్ తెలుసా, ప్రతి ఒక్కరు కూడా ఇంత సపోర్టివ్ గా ఉండి ఇన్ టైంలో ఫుడ్ ప్రిపేర్ చేయమంట అని చెప్పి అలాగే ఫుడ్ అంతా కూడా తీసుకొని వెళ్ళి అక్కడున్న కస్టమర్స్ అనేది ఇవ్వడానికి వెళ్తూ ఉంటే క్విన్ ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇదిగోండి మీరు వాటర్ తాగండి, చాలా హార్డ్ వర్క్ చేశారు కానీ నిజంగానే చాలా గ్రేట్ పర్సన్స్ అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేను ఒక్కదాన్నే కాదు మనం అంతా కూడా కలిసి టీం వర్క్ చేసినందుకే త్వరగా పని అయిపోయిందని చెప్తారు. అక్కడికి హెడ్ షెఫ్ వచ్చేసి హీరోయిన్ పిలిచేసరికి అంతా కూడా అక్కడ హీరోయిన్ అనేది హెడ్ షెఫ్ విఐపి రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. అలా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి నిజంగా తెలుసు నీ వంట చాలా బాగుందమ్మా, నీలాగా ఎవరు కూడా ప్రిపేర్ చేయలేదని చెప్తూ ఉంటారు, ఎందుకంటే తన పేరు వచ్చేసి చెన్ ఫెంగ్ అయి ఉంటుంది.
ఎందుకంటే తను ఒక ఇన్వెస్టర్ కావడంతో హీరోయిన్ ఏమో అతని దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ సార్, కానీ ఫుడ్ అంతా కూడా మీకు నచ్చినట్టే చేసామని చెప్పేసరికి చెన్ కూడా అవునమ్మా చాలా బాగుంది, అలాగే విలేజ్ స్టైల్ అయితే నిజంగా మా మదర్ని మీరు గుర్తు చేశారు తెలుసా, ఇలాంటి ఫుడ్ నేను చాలా ఇయర్స్ అయింది తినడం అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో సరే అని ఇదంతా కూడా మా టీం హార్డ్ వర్క్ వల్ల ఇలా చేసామని చెప్పేసరికి అయితే సరే మీరు కనుక ఇలానే కంటిన్యూ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అలాగే హెడ్ చెఫ్ కూడా హీరోయిన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే తర్వాత హీరోయిన్ ఏమో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని హీరో దగ్గరికి వెళ్తుంది. తన కోసం ఇంకా వెయిట్ చేయడం చూసిన హీరోయిన్ నుండి నువ్వు ఎప్పుడు వచ్చావు చాలా టైం అయింది కదా అని చెప్తూ ఉంటే పర్లేదు నా వైఫ్ నేను పిక్ చేసుకోవడానికి అంత ఎంతసేపు అయినా సరే వెయిట్ చేస్తాను, అలాగే నువ్వు చాలా అదర కొట్టావంట కదా ఈరోజు ఫుడ్ అంతా కూడా, అలాగే ఒక మంచి ఇన్వెస్టర్ కూడా ఒప్పుకున్నారంట కదా నీ ఫుడ్కి ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పేసరికి హీరోయిన్ ఈ విషయం నీకెలా తెలిసిందని చెప్తూ ఉంటే హెడ్ చెఫ్ చెప్పడని అంటుంది. అది విన్న సరే పద ఇప్పుడే ఇంటికి చాలా టైం అయింది మనం ఇంటికి వెళ్ళామని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా నవ్వుతూ వాళ్ళు అనేది ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఏమో హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఫోటో చూస్తూ ఏడుస్తూ తను అనేది కలవరిస్తూ ఉంటే హీరో ఉండి గ్రాండ్ మా ఏంటని చెప్పేసరికి ఏం లేదమ్మా మీరని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ మాకి చిన్న మతిమరుపు అనేది ఉంటుంది, అది చూసి అర్థం చేసుకుని వాళ్ళ గ్రాండ్ మా ఉండి నేను మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యాను ముసలిదాన్ని అయ్యాను కదా అందుకే సరిగా గుర్తు పెట్టుకోలేకపోయానని చెప్పి తను బాధతోటి ఆ ఫొటోస్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరో కూడా చాలా బాధపడుకుంటా అలానే చాలా డల్ గా ఉండేసరికి హీరోయిన్ తన దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా స్ట్రాంగ్ అని నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదు, నీకు బాధ వచ్చి అలాగే ఏడుపు వస్తే పర్లేదు నా దగ్గర ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసరికి హీరో ఏమో అదేం లేదు కొంచెం బాధ ఉంది అంతే అంతకు మించి ఇంకేం లేదని తన్ని కొంచెం టైట్ గా హక్ చేసుకునేసరికి హీరోయిన్ కూడా ఓదరుస్తున్నట్టు తను అనేది కంఫర్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్ళి చూసేసరికి హీరోయిన్ తనకి డ్రెస్ ఇవ్వడంతో అలానే చూస్తూ ఉంటే పర్లేదు కింద సోఫా చాలా హార్డ్ గా ఉంది కదా, అలాగే గ్రాండ్ మా చూస్తే బాధపడతారు, ఇద్దరం కూడా సపరేట్ గా పడుకుందాం ఇదే బెడ్ పైన నువ్వు అటు సైడ్ పడుకో నేను ఇటు సైడ్ పడుకుంటాను, మన ఇద్దరి మధ్యనగా ఇదిగో ఈ రగ్గు కూడా అడ్డం పెడతానని చెప్పేసరికి హీరో రండి సరే అయితే నీకు నచ్చినట్టే చేస్తాను కానీ నాకు మాత్రం నిద్రలో కాలేసి అలవాటు ఉందని చెప్పినా కానీ హీరోయిన్ పర్లేదని చెప్పేస్తుంది. అలా పడుకున్న వెంటనే హీరో ఒక్కసారిగా దగ్గడంతో హీరోయిన్ నుండి ఏమైంది నీకు ఏమైనా దగ్గులేసిందా ఏంటని చెప్పేసరికి హీరో ఉండి అదే అనుకుంటూ కొంచెం అని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో ఇంతసేపు కూడా వాళ్ళ దగ్గరకు దూరంగా పెట్టిన ఒక బెడ్షీట్ మొత్తాన్ని కూడా హీరోకి కప్పిదందుగో ఇవి మొత్తం కూడా కప్పుడు నీకు కోల్డ్గా అనిపించదని చెప్తే హీరో కూడా సరే అని తను గట్టిగా తన దగ్గరికి అనేది లాగేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ నువ్వేం చేస్తున్నావు అని చెప్తూ ఉంటే ఏం లేదు నువ్వు కూడా ఇంకా నాకు కొంచెం దగ్గరగా ఉంటే ఇంకా వేడిగా ఉంటుంది కదా అందుకే అని చాలా థ్యాంక్స్ నాకు ఇలా హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేసరికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మన ఇద్దరం కూడా వైఫ్ అండ్ హస్బెండే కదా అని చెప్పి తను అనేది అలానే మాట్లాడుతూ ఉంటే హీరో ఏమో తన వైపు అలానే చూస్తూ ఉంటాడు. నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు రివార్డ్ అని తనకి కిస్ చేసేసరికి హీరోయిన్ ఏమో కోపంగా నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎలా కిస్ చేస్తావని గట్టిగా తన రగ్గ అనేది కప్పేసుకుంటుంది. అది చూసిన హీరో ఉండి హీరోయిన్ వైపు తిరిగి మిస్సెస్ లో ఇప్పుడు మీరు నా వైఫ్ అయినా సరే నేను మిమ్మల్ని కిస్ చేయొచ్చా అని పర్మిషన్ అడిగేసరికి వెంటనే హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా వాళ్ళిద్దరికి కూడా కలిసి ఆ రోజుని చాలా డీప్ గా అలాగే చాలా ప్యాషనెట్ గా కిస్ అనేది చేసుకుంటూ ఉంటారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కనేది మెలకు వచ్చి చూసేసరికి పాపం హీరో బాడీ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకుని తన బాడీ మొత్తం అలానే పడుకుండిపోయి ఉంటుంది. అలా తనకు మెలకు వచ్చి చూసేసరికి తను ఎలా పడుకుందో తెలుసుకొని కొంచెం అంబారెసింగ్ గా ఫీల్ అయ్యి సైడ్కి వెళ్తూ ఉంటే హీరో ఉండి ఇల్లు కూడా పడుకుంటే చాలా క్యూట్ గానే ఉన్నావు పడుకు అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా దూరం జరిగి నేను ఎప్పుడు ఇలా పడుకొని ఎందుకు ఈ రోజు ఎక్కువసేపు పడుకున్నానని చెప్తూ ఉంటుంది. అలా టైం అయిపోయి నన్ను తను చాలా స్పీడ్ గా రెడీ అయ్యి తన అద్దంలో తను చూసుకుంటూ సైడ్ కి హీరో ఫోన్ మాట్లాడుతుంటే దొంగచాటుగా అలానే చూస్తూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసిన హీరో ఉండి హీరోయిన్ వైపు తిరిగి అలా దొంగచాటుగా చూడాల్సిన అవసరం నీకేముంది డైరెక్ట్ గానే చూస్తూ ఉండొచ్చు కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నిన్ను ఎవరు చూస్తున్నారు నేను ఇక్కడ ఉంది ఈ సీనరీ మొత్తాన్ని కూడా చూస్తున్నాను అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అందుకే చూస్తున్నానని చెప్పేసరికి అవునా నేను ఇంకా నన్నే చూస్తున్నావు అనుకున్నానని చెప్పి చిన్నగా నవ్వుతాడు. హీరోయిన్ కోపంగా చూసి సర్లే కానీ రోజు నైట్ నాకు చాలా లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు రావద్దు నేనే వచ్చేస్తాను ఇంటికని చెప్తూ ఉంటే హీరో కూడా సరే అంటాడు. తర్వాత హీరోయిన్ అలాగే హెచ్ఎఫ్ జాబ్ కూడా కలిసి వాళ్ళకి ఇన్ని రోజులు కూడా ఫిషెస్ అలాగే అన్ని కూడా సేల్ చేసే పర్సన్ దగ్గరకు అనేది వెళ్తారు. అది కూడా ఒక మంచి కంపెనీ ఉంటుంది. అలా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పర్సన్ అనేది
ఆ పర్సన్ అనేది హీరోయిన్ కి అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. అలా ఆ పర్సన్ నుండి హీరోయిన్ చూసి నిజంగా తను చాలా టాలెంటెడ్ పర్సన్ అండి, బయట చాలా టాక్ ఉంది, కానీ మనం వచ్చిన పర్పస్ ఒకటే చెప్దాం, ఇదిగోండి ఇది చాలా ఫేమస్, అలాగే చాలా కాస్ట్లీది, ఇది రేర్ గా దొరుకుతుందంట, అందుకే ఇప్పుడు మాకు దొరికిందని చెప్తూ ఉండేసరికి దాని ప్రైస్ ఎంతని హెయిర్ షెఫ్ జాబ్ అడుగుతూ ఉంటే నార్మల్ ప్రైస్ ఉన్న కంటే 20% ఎక్కువ అని చెప్తాడు. అది విన్న జాబ్ ఉండి ఇది చాలా కాస్ట్లీ కదని చెప్తూ ఉంటే, మీకు చెప్పాను కదా ఇది చాలా రేర్ ఐటమ్ అని చెప్పేసరికి హీరో నుండి స్పెషల్ ఏం కాదని చెప్పేసరికి ఆయన ఇది స్పెషల్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాళ్ళు తీసుకొచ్చిన దాని ప్రకారం అది చూపించండి అని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా చాలా టెన్షన్ పడిపోతారు. అలాగే ఆ మేనేజర్ ఏమో హీరోయిన్ చూసి నిజంగానే తను చూడడానికి ఒక విలేజ్ అమ్మాయిలా కనిపిస్తుంది, కానీ తనకి చాలా తెలివే ఉంది అని చెప్పి మా దగ్గర ఇప్పుడు లేదు, కానీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక మీటింగ్ మళ్ళీ అరేంజ్ చేసుకుందామని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన హెడ్ షెఫ్ ఏమో హీరోయిన్ వైపు తిరిగి నిజంగా నువ్వు కనుక రాకపోతే నేను చాలా ఈజీగా బోల్తా పడేవాడిని, నువ్వు చాలా గ్రేట్ అయినా నీకు సీ ఫుడ్ గురించి ఎలా తెలుసు అని చెప్పేసరికి హీరోయిన్ నేను కన్స్ట్రక్షన్ సైట్లోనే ఇలాంటి ఫుడ్ చేయాలనుకున్నప్పుడు కొంచెం వెతికేదాన్ని, సెర్చ్ చేసేదాన్ని, అందుకే నాకు తెలుసు అని చెప్తూ ఉంటే తనకు ఫోన్ వస్తుంది. అలా ఫోన్ మాట్లాడడానికి సైడ్కి వెళ్ళేసరికి తన ఫ్రెండ్ అయిన లిల్లీ అనేది ఫోన్ చేసి మన క్లాస్ అంతా కూడా కలిసి రియూనియన్ అనేది స్టార్ట్ చేశారు, నువ్వు ఖచ్చితంగా అక్కడికి రావాలని చెప్తూ ఉంటే హీరోయిన్ నాకు ఇప్పుడు అసలే టైం లేదు, నేను రావాలనుకోవట్లేదు అని చెప్తున్నా, కానీ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా నిన్ను అడుగుతున్నారు, అందరూ కూడా నిన్ను మిస్ అవుతున్నారంట, రామని చెప్పి, అలాగే మనము 10 years తర్వాత ఇప్పుడు కలుస్తున్నాం కదా, ఖచ్చితంగా ఎంత బిజీ అయినా ఉన్నా కానీ నువ్వు రావాల్సిందే అని చెప్పి లిల్లీ చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తప్పక ఒప్పుకుంటుంది. అలా ఫోన్ కట్ చేసిన వెంటనే లిల్లీ ఏమో కోపంగా తను ఖచ్చితంగా వస్తుందని అంటూ ఉంటే హీరోయిన్ లోపలికి అనేది వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి బుల్లి చేస్తూ ఉంటే లిల్లీ హస్బెండ్ అయిన మేనేజర్ ఏమో హీరోయిన్ చూసి మీరే కదా చెఫ్ అని చెప్తూ ఉండేసరికి లిల్లీ ఉండి తను ఎందుకు చెఫ్ అవుతుంది, తను కేవలం కన్స్ట్రక్టర్ సైట్ దగ్గర ఒక స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటూ ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉంటారు. అక్కడున్న మిగతా అబ్బాయిలందరూ కూడా కలిసి హీరోయిన్ చూసి పర్లేదురా నువ్వు తన్ని పెళ్లి చేసుకో, ఎప్పుడో చిన్నప్పుడు తన వెంటే పడేటోడివి కదా మన క్లాస్లోన అని చెప్తూ ఉంటే అక్కడున్న ఒక అబ్బాయి ఏమో అవును నువ్వు ఎలాగో కన్స్ట్రక్షన్ సైట్ నువ్వు ఫుడ్ అమ్ముతూ ఉంటావు కదా, పర్లేదు నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకుంటే నీకోసం నేను కూడా ఒక హెల్ప్ చేస్తాను, మా కంపెనీ వాళ్ళకి పంపిస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ పర్లేదు నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నా హస్బెండ్ ఇక్కడ నన్ను వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పారు అనేసరికి అవును నీ హస్బెండ్ ఏం పని చేస్తాడు, ఏదో ఒక వెయిటర్ జాబా లేకుంటే కన్స్ట్రక్షన్లోన ఏదైనా సిమెంట్ అయితే పని చేస్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. హీరో అంత హ్యాండ్సమ్ గా కనిపించేసరికి మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా కుళ్ళుకుంటూ ఉంటే అబ్బాయిలేమో హీరోయిన్ అంత మంచి అమ్మాయిని తను సొంతం చేసుకున్నాడని చెప్పి మీరు మిస్టర్ లూనా అయితే ఏ దాంట్లో పని చేస్తున్నావు, సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నావా ఏంటని వాళ్ళు నవ్వుతూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న లిల్లీ హస్బెండ్ అయిన మేనేజర్ ఏమో హీరోని చూసి మిస్టర్ లూ అంటే మీరు లూ కంపెనీ సీఈఓ కదని చెప్తూ ఉండేసరికి హీరో అలానే చూస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు. అప్పుడే హీరోయిన్కి అనేది అర్థమవుతుంది, అందుకే జాబ్ అనేది ప్రతి ఒక్కటి కూడా హీరోయిన్కి ఇప్పించడం, అలాగే తనకి రెస్టారెంట్లో జాబ్ రావడం కూడా హీరో పని అని అర్థం చేసుకుని బయటకు వచ్చి వెంటనే హీరో పక్కకు నెట్టేసి ఇప్పుడు ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ మొత్తం కూడా బయటకు పడింది కదా, నువ్వెందుకు నేను ఇలా చీట్ చేయాలనుకున్నావు, అప్పటికైనా నిజం చెప్పొచ్చు కదా, నువ్వెందుకు సీఈఓ అసిస్టెంట్ లాగా యాక్టింగ్ చేసావని చెప్తూ ఉంటే హీరో నేను నిజం చెప్పాలనుకున్నాను అని అంటూ తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నా, కానీ హీరోయిన్ వినదు. అప్పుడు హీరో గట్టిగా తను ఆపేసి నేను చెప్పేది విను, ప్రతి ఒక్క అమ్మాయి కూడా కేవలం నా మనీ కోసం మాత్రమే వస్తున్నారు అనుకున్నాను, ఇప్పుడు కూడా నీతో పెళ్ళన్నప్పుడు కేవలం గ్రాండ్ మా హ్యాపీనెస్ కోసం, అలాగే నువ్వు మనీ కోసం వస్తున్నావో లేదా దేనికోసం వస్తున్నావు అని చెప్పి నా ఐడెంటిటీ దాచిపెట్టాను తప్ప అంతకు మించి ఇంకేం లేదు, నిజంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక రింగ్ తీసుకొని హీరోయిన్కి ప్రపోజ్ చేస్తూ నిజంగానే నీకు ఈ సీఈఓ పొజిషన్ నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను కూడా దీన్ని మానేసి నీతో పాటే పనిచేస్తానని చెప్తా, అలాగే నువ్వంటే నాకు చాలా ఇష్టము, కానీ కొంతమంది వల్ల నేను ఇలా ఐడెంటిటీ దాచుకున్నాను తప్ప అంతకు మించి ఇంకేం లేదు, నువ్వు నన్ను క్షమించావని చెప్పేదాకా నేను ఇక్కడ నుంచి అసలు లేవనని చెప్తూ ఉంటే హీరోయిన్ పర్లేదు లేవని తన చైన్ చేపేసరికి హీరో తను తెచ్చిన రింగ్ అనేది హీరోయిన్ చేతిలో పెట్టేస్తాడు. అలా పెట్టిన వెంటనే తను అనేది పైకి లేచి చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే ఆయన నీ పైన కోపం అసలు పోలేదు, గ్రాండ్ మాకి తెలుసా ఈ విషయం అని చెప్తూ ఉండేసరికి ఈ విషయం అంతా కూడా గ్రాండ్ మాకి తెలుసు, మెయిన్ ఇదంతా కూడా గ్రాండ్ మానే చేసిందని కావాలనే హీరో వాళ్ళ గ్రాండ్ మా పైకి అనేది నెట్టేస్తాడు. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ కూడా ఏమీ తెలియనట్టు వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి గ్రాండ్ మా నీకు విషయం తెలుసా, ఈ రోజు నేను మా రియూనియన్ లో నా ఒక ప్రెసిడెంట్ లూని కలిసాను, తను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు గ్రాండ్ మా అని చెప్పేసరికి ఒక్కసారిగా తన మనవడి వైపు తిరిగేసరికి గ్రాండ్ మా తనకి మొత్తం కూడా తెలిసిపోయిందని చెప్తూ ఉంటే ఇదంతా కూడా నా మనవడి వల్లే వచ్చిందమ్మా, ఆ రాసుకెళ్ళి నన్ను ఇలా అబద్ధం ఆడమన్నాడు, అందుకే ఇలా అబద్ధం ఆడాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి పర్లేదులే గ్రాండ్ మా నీ పైన
పైన కూడా నాకు కోపంగా ఉందని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉండి తనకి ఎలాగోలాగా సర్ది చెప్పని చెప్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఏమో తన దగ్గరకు వెళ్ళి, సరే నీ పైన నాకు కోపం పోవాలంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాల్సిందే కదా, లేకపోతే నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి హీరో ఉండి, సరే నువ్వేది చెప్పినా ఖచ్చితంగా చేస్తాను, అలాగే నువ్వు అడిగినదైనా సరే నేను నీకోసం తెచ్చి పెడతానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తన మనసులో మాత్రం హ్యాపీగా ఉంటుంది. అలాగే హీరోయిన్ ఏమో పనిష్మెంట్ కింద ఖచ్చితంగా నువ్వు ఇంటి పని మొత్తం కూడా నువ్వే చేయాలి, ఫుడ్ కూడా నువ్వే ప్రిపేర్ చేయాలని చెప్తూ ఉంటే హీరో అనేది సరే నొప్పేసుకుంటాడు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఆ వెడ్డింగ్ రింగ్ చూసి నవ్వుతూ ఉంటే హీరో తన కోసం వేడి పాలు అనేది తీసుకొని వస్తాడు. అది చూసిన హీరోయిన్, నువ్వు తెచ్చిన నేను అసలు తాగను, ఎందుకంటే నీ పైన కోపం అప్పుడే తగ్గలేదని చెప్తే, సరే అయితే నీకు కోపం తగ్గాలంటే చెప్పు, మొత్తం నేను నీకు పని మొత్తం కూడా చేస్తాను, అలాగే నీకోసం ఏదైనా చేస్తానని చెప్పి అయినా సరే పనిష్మెంట్ అదొక్కటి ఉంటే ఏం బాగుంటుంది, నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నాను, అందుకని నాకు ఇంకొక పనిష్మెంట్ కావాలని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి ఏం పనిష్మెంట్ కావాలని చెప్పేసరికి ఏంటి అది అని చెప్పి తనకి క్లోజ్గా వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి నేను నీకు అసలు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నా, కానీ హీరో అస్సలు పట్టుకోకుండా తను చాలా దగ్గరగా హక్ చేసుకుంటాడు. అలా హక్ చేసుకుని వెంటనే కిస్ చేసేసరికి హీరోయిన్ కోపంగా నెట్టేయాలనుకున్నా, కానీ తన వల్ల అస్సలు కాదు. అలా వాళ్ళిద్దరు కూడా ఆ నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్కి అనేది నైట్ ఏం జరిగిందో గుర్తొచ్చేసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి కదులుతూ ఉంటే హీరో ఉండి అసలు వెళ్ళాల్సిన పని లేదు, ఈరోజు లీవ్ తీసుకొని ఇప్పుడే పడుకో, రెస్ట్ తీసుకొని చెప్తూ ఉంటే హీరోయిన్ ఉండి లేదు నాకు టైం అయింది వెళ్ళాలని లేస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ వెంటనే తనని తాను సర్దుకొని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తన్ని పంపించేసిన వెంటనే హీరోయిన్ కోసం ఒక సర్ప్రైజ్ ఉందని ఒక మంచి ప్లేస్కి తీసుకుని వెళ్ళేసరికి ఆ ప్లేస్ అంతా చూసిన హీరోయిన్ నుండి దేంతో ఇక్కడికి అంతా కూడా ఖాళీగా ఉంది, ఇది ఎవరి కోసం, కానీ ఈ వ్యూ మాత్రం చాలా బాగుందని చెప్పేసరికి కావున ఇదంతా నీకోసమే, నేను ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పి తనకనే తాళాలు చూపిస్తాడు. అది చూసిన హీరోయిన్ నుండి చాలా షాక్ అయిపోయి ఇదెందుకని చెప్తూ ఉంటే, నువ్వు చెప్పావు కదా మన పెళ్ళైనప్పుడు గుర్తులేదని చెప్తే ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది. తను ఖచ్చితంగా మనీ ఉండాలని, అలాగే ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అవన్నీ కూడా కావాలి, రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసరికి ఈరోజు హీరో ప్రజెంట్ తన కోసం అన్ని కూడా అరేంజ్ చేసి హోటల్ మొత్తం కూడా నీదే, అలాగే కానీ ఈ హోటల్కి ఇన్వెస్ట్ చేసేది మాత్రం నేను, అందులో 3 కండిషన్స్ ఉన్నాయని చెప్పేసరికి హీరో ఉండి ఏ కండిషన్స్ అని అడుగుతాడు. అలా అడిగేసరికి ఫస్ట్ కండిషన్ వచ్చేసి నీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు, అలాగే నీకు నచ్చినట్టు కూడా ఇందులోనే పని చేసుకోవచ్చు, సెకండ్ వచ్చేసి కేవలం నువ్వు ఇక్కడ నాకు మాత్రం ఒక స్పెషల్ డిష్ అనేది చేయాలి, నువ్వు తప్ప అది ఎవరికి కూడా నువ్వు సర్వ్ చేయడానికి వీల్లేదని, అలాగే థర్డ్ కండిషన్ వచ్చేసి టైంకి తినాలి, కేవలం 8 hours మాత్రమే వర్క్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చాలా హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. అది చూసిన హీరో ఏమో తన అనేది గట్టిగా హక్ చేసేసుకుంటాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.